హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్. దీనికి ఏంటంటే నో ఫిజికల్, నో మెడికల్, రిటన్ ఎగ్జామ్ ఓన్లీ. అప్లికేషన్ పెట్టకపోతే మీ కర్మ, నిజంగా మీ కర్మే. మంచి నోటిఫికేషన్లు పడినప్పుడు అప్లికేషన్ పెట్టకపోతే దాన్ని ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే ఏం యూజ్ చెప్పు. సో అప్లికేషన్ పెట్టుకుంటే అద్భుతంగా రాయొచ్చు. సో మీరు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లేని వాళ్ళు ఉన్నారు. నేను అందరి కోసం కలిపి చెప్తున్నాను అనమాట. అర్హత వచ్చి 10th, 12th గ్రాడ్యుయేట్ పాస్, అంటే 10, 12 డిగ్రీ ఆర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ మీకోసం నేను తీసుకొచ్చానంటే నేను రిలీజ్ చేయలేదు. అక్కడ రిలీజ్ చేస్తే ఆ నోటిఫికేషన్ అన్నీ గ్యాదర్ చేసి మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో ఫ్రెండ్స్, మంచి నోటిఫికేషన్స్ కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. మీకు మంచి అనుభవం తెలుస్తుంది, అంటే వాట్ ఈజ్ వాట్ అని తెలిసినప్పుడు మీరు మంచిగా అప్లై చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో హార్డ్ వర్క్ ఒకటే చేయడం కాదు, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఇవి చాలా జాబ్ నోటిఫికేషన్లు పడతాయి, కాకపోతే మనం టాప్ 5 ఎందుకు చెప్తున్నామంటే ఇది బెస్ట్ జాబ్ కాబట్టి, ఒక ఆఫీసర్ లెవెల్ క్యాడర్ కాబట్టి, ఓకేనా. సో కాబట్టి దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకుంటే ఇంకా బెస్ట్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. లెట్స్ గో ద వీడియో. సో ఆగండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. అలాగే ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే అందరికీ సపోర్టివ్గా ఉంటుంది, నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది, అందరికీ షేర్ అవుతుంది, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సరే, మరి ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాం. IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ 2025. ఇది కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ జాబ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్లో క్లర్క్ జాబ్లు పడ్డాయి. ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్ నోటిఫికేషన్ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. క్లర్క్ నోటిఫికేషన్లు పడ్డాయి. టోటల్ వేకెన్సీ వచ్చి 10,277. దీని యొక్క శాలరీ వచ్చి 45,000 పెర్ మంత్. ఫైనల్ సెలక్షన్ వచ్చి 6 నెలల్లో కంప్లీట్ అయిపోద్ది. సో నో ఇంటర్వ్యూ, నో డిస్క్రిప్టివ్ పేపర్, ఇంట్రెస్టింగ్ జాబ్ ప్రొఫైల్ అనమాట. ఈజీ మ్యాథ్స్ లెవెల్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 20 to 20 years ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఇంకా మిగిలిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది మీకు తెలిసిన విషయమే. SC STకి అయితే 5 years, OBC వాళ్ళకి అయితే 3 years. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ డేట్లు వచ్చి 1 August నుంచి 21 August వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే 1 August నుంచి 21 August వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్లో ఉంటుంది. అంటే ఆగస్ట్లో మనం అప్లై చేస్తే అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలలు మాత్రం. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా జాబ్ వస్తుంది. దీని యొక్క పేపర్ ఏంటంటే 100 questions, 100 marks. డిస్క్రిప్టివ్ పేపర్ ఉండదు అనమాట. 60 నిమిషాలు, అంటే 1 గంటలో 100 questions, 100 marks అనమాట. దీని యొక్క సబ్జెక్టులు వచ్చి ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం, ఓకే. టైం ఎక్కువ తీసుకుంటాను కాదు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంతలా చెప్తున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి EPFO, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది చాలా సీక్రెట్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఎవరికీ తెలియదు. APFC ఆర్ EO రిక్రూట్మెంట్ 2025 అంటారనమాట. దీని యొక్క వేకెన్సీ వచ్చి 230 వేకెన్సీలు. దీని యొక్క శాలరీ వచ్చి ₹1,00,000 per month. 1,00,000 మీ అకౌంట్లో పెర్ మంత్ పడుతుందంటే ఆలోచించండి. అంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మంచి జాబ్ వస్తుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 35 years ఫర్ UR, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ. మిగిలిన కేటగిరీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 15 August, అంటే ఇంకెన్ని రోజులు లేదు, ఇంక 5 రోజులు మాత్రం ఉంది. 15 August. ఎగ్జామ్ డేట్ వచ్చి 1 September ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క కాంపిటీషన్ ఏమిటంటే లెస్ కాంపిటీషన్ ఉంటుంది. 30,000 ఫామ్లు వస్తాయి అంతే. ఇంట్రెస్టింగ్ జాబ్ ప్రొఫైల్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. EPO, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఓకే. మంచి జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఏజ్ లిమిట్ మళ్ళీ చెప్తున్నాను, 35 years UR. అలాగే
దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 15 ఆగస్ట్, అంటే మన ఇండిపెండెన్స్ డే. ఓకే, 15 ఆగస్ట్ ద లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్, అప్లై చేయండి మంచిగా. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసేద్దాం. ఇంత టైం తీసుకుంటున్నాను అనుకుంటే మీరు బియర్ చేయలేమంటే మీ ఇష్టం, ఎందుకంటే టైం తీసుకుంటే మీకు బాగా క్లారిటీ తెలుస్తుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్, అంటే ఐబీ రిక్రూట్మెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. దీని యొక్క వేకెన్సీ వచ్చి 4,987 పోస్టులు. దీని యొక్క సాలరీ వచ్చి 45,000 పర్ మంత్, అంటే నెలకి 45,000. దీని యొక్క సెలక్షన్ వచ్చి 6 monthsలో సెలక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఫర్ యూఆర్, అంటే అన్రిజర్వ్ కేటగిరీస్ 27 years అనమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th పాస్ అయినోడు ఎవడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 26 జూలై, అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి 26 జూలై. లాస్ట్ డేట్ వచ్చి 17th ఆగస్ట్, అంటే ఇండిపెండెన్స్ డే అయిపోయిన ఒక 2 రోజులకి మనకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్. ఇది జస్ట్ 10th పాస్ మీద ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నో హైట్, అంటే ఫిజికల్ ఏం చూడరు అనమాట. ఓకేనా. మీరేమి కంగారు పడకండి, అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ కదా 10th పాస్ కదా అని ఫిజికల్ అనుకుంటారు, అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా. దీని యొక్క పేపర్ వచ్చి 100 క్వశ్చన్లు 100 మార్కులు, 60 నిమిషాలు, అంటే 1 గంటలో 100 క్వశ్చన్లు 100 మార్కులు అనమాట. ఓకే. దీని యొక్క సబ్జెక్టులు వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్. మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు, అంటే ఒక్కొక్క దాని సెక్షన్లో 20 క్వశ్చన్లు 20 మార్కులు, అంటే 5 సెక్షన్లు 5 20 అనమాట. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి OICL, అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. OICL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అనమాట. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 500 వేకెన్సీ. దీని యొక్క సాలరీ వచ్చి 40,000 పర్ మంత్. ఇది సెలక్షన్ వచ్చి 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క కాంపిటీషన్ వచ్చి 20,000 అప్లికేషన్లు మాత్రం వస్తాయి, అంటే అంతకుమించి ఎక్కువ రావని కాదు, వస్తాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో 20,000 తక్కువ కాంపిటీషన్ అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 నుంచి 30 సంవత్సరాలు ఫర్ యూఆర్. అన్రిజర్వ్ కేటగిరీస్ 21 నుంచి 30 సంవత్సరాలు. మిగిలిన వాళ్ళకి తెలుసు కదా, ఓబీసీ వాళ్ళకైతే 3 years, SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 2nd ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్, అంటే ఇది కూడా సేమ్ ఇందాక చెప్పిన ఫస్ట్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్ చెప్పాను చూసారా, దానికి లాగే ఇంటెలిజెన్స్ బ్యూరో లాగే 17th ఆగస్ట్ వరకు అనమాట. సో మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఎంతో టైం లేదు కాబట్టి. అలాగే దీని యొక్క సబ్జెక్టులు వచ్చి 100 క్వశ్చన్లు 100 మార్కులు, అలాగే 60 నిమిషాలు, అంటే 1 గంటలో 100 క్వశ్చన్లు 100 మార్కులు అనమాట. ఒక పేపర్ ఉంటుంది అన్నిటికి. ఓకేనా. దీని యొక్క సబ్జెక్టులు వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. సో 100 క్వశ్చన్లు 100 మార్కులు 60 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ విధంగా OICL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఇది కూడా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్, ఇది 5th నోటిఫికేషన్ అనమాట. ఇది చాలా స్పెషల్ అండ్ సీక్రెట్ నోటిఫికేషన్, ఎవరికి తెలియదు. అదే CCRES వేరియస్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2025. అంటే ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్, అంటే ఆయుర్వేదిక్ సైన్స్ సింపుల్గా చెప్పాలంటే అందులో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో పోస్టులు ఏంటంటే అసిస్టెంటు, LDC, UDC, MTS, స్టెనో. LDC, UDC అంటే లోయర్ డివిజన్ క్లర్కు, అప్పర్ డివిజన్ క్లర్కు. సో ఈ 5 పోస్టులు అయితే మనకి CCRES నుంచి పడ్డాయి. అలాగే దీని యొక్క వేకెన్సీ వచ్చి 394 వేకెన్సీ. దీని యొక్క శాలరీ వచ్చి 35,000 నుంచి 65,000 వరకు per month అనమాట. దీని యొక్క సెలక్షన్ కూడా 6 monthsలో కంప్లీట్ అవుతుంది. సో మీరు మంచిగా అప్లై చేసుకోండి. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 years, 18 నుంచి 27 సంవత్సరాలు ఫర్ యూఆర్. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years. తెలిసిందే కదా. దీని యొక్క క్వాలిఫికేషన్ 10th, 12th, గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, అర్థమైనా? ఈ 3 క్వాలిఫికేషన్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 1 ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ మీకు జాగ్రత్తగా చెప్పేసాను కాబట్టి ఇది చూసి మంచిగా అప్లై చేసుకోండి. ఇది కూడా ఒకటే పేపర్ ఉంటుంది, 100 క్వశ్చన్లు 100 మార్కులు, 90 నిమిషాలు ఇచ్చారు. దీనికి మాత్రం 90 నిమిషాలు ఇచ్చారు టైము. కాబట్టి ఇందులో సబ్జెక్టులు ఏంటంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఈ విధంగా ఈ 5 టాపిక్ల మీద 100 క్వశ్చన్లు 100 మార్కులు.
సారీ 5 టాపిక్లు కాదు 4 టాపిక్లే. 4 టాపిక్ల మీద 100 క్వశ్చన్లు 100 మార్కులు, 90 నిమిషాల టైము. కాబట్టి CCRAS ఇది మంచి నోటిఫికేషన్. దీని యొక్క అప్లికేషన్ ఫీజులు కూడా మంచిగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే దీని యొక్క లింకులు కావాలన్నా సరే కామెంట్ చేయండి. దీని యొక్క అప్లికేషన్లు మీరు ఎక్కడికో వెళ్ళి అప్లై చేయక్కర్లేదు, మన దగ్గర మనం అప్లై చేస్తాం. ఓకేనా? అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే తక్కువ ప్రైస్లో, అంటే మనకు ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉందో వాళ్ళు అప్లై చేసి పెడతారనమాట మీకు. కాబట్టి మీరు ఇంట్లోంచి కదలకుండా మనకు అప్లికేషన్లు అప్లై చేసి పెడతాం. ఎవరికైనా మనకి డాక్యుమెంట్స్ మనకు షేర్ చేస్తే, మనకి ఇష్టం ఉంది కదా కళ్యాణ్ 069 అక్కడ రెస్పాండ్ అవుతాను. అవ్వకపోతే మరి ఏం చేయాలి, ఎందుకంటే బోల్డ్ అనే మెసేజ్లు వస్తాయి. ఎనీవే సారీ ఫ్రెండ్స్, రెస్పాండ్ అవ్వట్లేదు చాలామందికి. సో నెక్స్ట్ వచ్చి మీరు అద్భుతంగా ఈ నోటిఫికేషన్లన్నీ అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ కష్టపడి చదువుతున్నారు కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ మంచిగా పడవు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మంచి అప్డేట్స్ కోసం మళ్ళీ మన ఛానల్ చూడండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.